హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి. అక్కడ 24 గంటల్లో 23 మందిని లోపలేశారు. స్టేట్ పవర్ కౌన్సిల్స్ లైక్ ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళలో కూడా చొరబడి దాడులు అవి చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అయితే 11 మందిని హాస్టేజెస్ అక్కడ ఉన్న ట్రైబల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరు చెప్పి లోపలేశారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరుగుతుందని రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, మణిపూర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మన అవసరం మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. అసలు మణిపూర్ గురించి తెలుసుకోవాలంటే ముందు దాని జియోగ్రఫీ గురించి మనం తెలుసుకోవాలి. మణిపూర్ బార్డర్ నాగాలాండ్, అస్సాం, మిజోరంతో కూడా లింక్ అయి ఉంది. అయితే ఈ జియోగ్రఫీ తెలుసుకోబోయే ముందు మీకు ఒక 3 ట్రైబ్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి పేర్లు. నాగా ట్రైబ్, హుకు ట్రైబ్, మీతే ట్రైబ్. ఈ ట్రైబ్స్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, వీటితోటే స్టోరీ లింక్ అయి ఉంది. అక్కడ 3 కొండల మధ్యలో ఒక ప్రాంతం ఉంది, ఒక వ్యాలీ ప్రాంతం ఉంది. ఆ వ్యాలీ ప్రాంతం మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక క్రికెట్ స్టేడియంకి మధ్యలో ఉండే ప్లే గ్రౌండ్లో ఉంటుంది. అయితే ఈ నాగా ట్రైబ్, హుక్కు ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ల్యాండ్ నాది అంటే నాది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. నాగా ట్రైబ్ ఈ ల్యాండ్ నాది అంటే కాదు, హుక్కు ట్రైబ్ మాది అంటారు. అలా వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ మీతే ట్రైబ్ ఎప్పుడైతే ఆ ఇష్యూలోకి ఎంటర్ అవుతుందో వెంటనే ఆ నాగా ట్రైబ్, హుక్కు ట్రైబ్ ఒకటైపోయి వాళ్ళ మీద అగైనెస్ట్గా ఫైట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ బట్టి, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ రూల్స్ బట్టి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తారు. అయితే ఈ మీతే ట్రైబ్, నాగా ట్రైబ్, హుక్కు ట్రైబ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హుక్కు ట్రైబ్, నాగా ట్రైబ్, మీతే ట్రైబ్ ఈ పదాలని తోటే స్టోరీ నడుస్తుంది కదా. అయితే ఈ ల్యాండ్ కోసం ఇలా ఇష్యూ జరుగుతున్నప్పుడు కొన్ని రోజులకి అక్కడ ఉన్న మహారాజు గంభీర్ సింగ్ అనే అతను ఒక వ్యక్తి, అయితే ఇప్పుడు ఉన్న మయన్మార్ని అప్పుడు బర్మా అని పిలిచేవారు. అయితే ఆ బర్మా ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్న ఆ ముందు మహారాజు అతను హిందూయిజానికి బాగా అట్రాక్ట్ అయ్యి ఆ హిందూయిజం యొక్క థీరీస్ కానీ, హిందూయిజం యొక్క విషయాలు కానీ నచ్చి అతను అందులో కన్వర్ట్ అయిపోయి అట్ ఏ టైం ఈ ఈ ఇప్పుడున్న మణిపూర్ పేరు అసలు మామూలు మణిపూర్ కాదు, కాంగ్లేపాక్. అయితే ఆ రాజు పేరు పెహ్లబా. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ హిందూయిజంలో కన్వర్ట్ అవడం వల్ల దాని పేరు మణిపూర్గా మార్చాడు. అలాగే ఈ రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకుంటూ, అలాగే బర్మాతో పాటు మిగిలిన రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకుంటూ అందులో కలిపేసుకున్నాడు. ఇట్స్ ఓకే, ఫైన్, బాగానే ఉంది. అప్పుడు కొన్ని సంవత్సరాలకి అంటే 1751లో ఆయన చనిపోయిన తర్వాత బర్మా ఏం చేసిందంటే ఆ రాజు మా రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అని అక్కసు లేకపోతే ఉక్రోషం ఏదైనా అనుకుంటే అది మనసులో పెట్టుకుని ఆ బర్మా ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మణిపూర్ని మొత్తం ఆక్రమించడం మొదలుపెట్టింది. నెమ్మదిగా మొత్తానికి 1890s ఆ టైంకి స్లోగా మొత్తం మణిపూర్ని మొత్తం ఆక్రమించేసింది. ఈ లోపలనే అక్కడున్న ప్రజలందరూ కూడా నాగాలాండ్, అస్సాం, మిజోరంకి ఇలాగా వలస వెళ్ళడం మొదలుపెట్టారు. ట్రైబల్స్ ఎప్పుడు కూడా ఒకే చోట ఉండరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ట్రైబల్స్ ఎప్పుడు కూడా ఒకే చోట ఒకే స్థానంలో ఉండరు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వేరు ప్రాంతాలకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటు నుంచి అటు వెళ్తుంటారు. అయితే ఎప్పుడైతే ఇలాగా ఈ బర్మా వచ్చేసి మణిపూర్ని పూర్తిగా ఆక్రమించుకుందో అప్పుడు ప్రస్తుతం ఉన్న, ఇందాక మీకు పేరు చెప్పాను కదా, గంభీర్ సింగ్, అప్పుడు ప్రస్తుతం ఉన్న మహారాజు గంభీర్ సింగ్ ఏం చేయాలో తెలియక వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని సాయం అడిగారు. బ్రిటిష్ వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా, వాళ్ళు ఏది కూడా ఫ్రీగా ఉచితంగా చేయరు. ఒక పావలా ఇస్తే రూపాయి లాగేసి రకం వాళ్ళందరూ. అదే కాన్స్పరెన్సీ థియరీ తోటి వాళ్ళు సాయం చేయడానికి ఒప్పుకున్నారు. వచ్చి బర్మాతో యుద్ధం చేశారు, బర్మాని బయటికి తరివేశారు. ఆ తర్వాత మణిపూర్ని వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ ప్రిన్స్లీ స్టేట్ అని పిలిచారు. డైరెక్ట్గా ఉండి స్టేట్స్ అన్నిటిని వాళ్ళని పాలించి, అంటే వాళ్ళకి ఎక్కడైతే ఇన్కమ్ బాగా వస్తుందో అక్కడ వాళ్ళు పరిపాలించి, ఎక్కడైతే వాళ్ళ ఆర్మీని పంపించాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే ఆర్మీని
పంపించాల్సిన అవసరం లేదు, ఆర్మీని పంపించాల్సిన అవసరం వస్తుందో, వాళ్ళు కష్టపడాల్సిన పని వస్తుందో, అక్కడ మాత్రం ఒక డమ్మీ రాజుని పెట్టి, ఒక బ్రిటిషర్నే వాళ్ళకి అపాయింట్ చేసి ఒక డమ్మీ రాజుని పెట్టి వాళ్ళు ఆట ఆడించేవారు. అయితే ట్యాక్స్లు అయ్యి మంచి బలంగానే వసూలు చేసేవారు, అందులో ఏం మొహమాటం పడేవారు కాదు. మన వాళ్ళు శుభ్రంగా పిండేవారు ట్యాక్స్లు అయినా, అందులో ఎటువంటి మొహమాటం లేదు. అయితే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, మీకు ఇందాక చెప్పాను కదా, 2 కొండలకి మధ్యలో వ్యాలీ ఉంది, దానికోసం ఫైట్ చేసుకుంటున్నారు. ఆ 2 కొండల్ని సెపరేట్గా, వ్యాలీని సెపరేట్గా రూల్ చేయడం మొదలుపెట్టారు. అదే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. వాళ్ళు ఆ రోజు స్వార్థంగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు క్రితం 18 నెలలుగా జరుగుతున్న గొడవలకు కారణమైంది. ఒక మనిషి స్వార్థం ఎంత దూరానికి దారి తీస్తుంది అనడానికి మణిపూర్ ఇన్సిడెంట్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అయితే క్రితం 18 నెలల నుంచి ఇలా గొడవలు జరుగుతుంటే మీరు అందరూ కాస్ట్ రిలీజియన్ గొడవలు అనుకుంటున్నారేమో, కాదు. అయితే ఈ కాస్ట్ రిలీజియన్ అన్నది ఉంది ఇందులో. హుక్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అయితే దీనికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది, చెప్తాను జాగ్రత్తగా. నన్ను బ్రిటిషర్స్ ఒక టైంలో World War II టైంలో వాళ్ళని వచ్చి వాళ్ళ ఆర్మీలో జాయిన్ అయ్యి యుద్ధంలో పాల్గొమని అడిగారు. ఎవరిని? హుక్కీస్ని. వాళ్ళు ఏమన్నారంటే, మేము మా ట్రైబ్ కోసమే ఫైట్ చేస్తాం తప్ప మీకోసమో, మీ ఆర్మీ కోసమో, మీ స్వార్థం కోసం మేము ఫైట్ చెయ్యం. మీకోసమో, మీ ఆర్మీ కోసం, మీ స్వార్థం కోసం మేము ఫైట్ చేయం. మేము మా ట్రైబ్ కోసం మాత్రమే ఫైట్ చేస్తాం అని చెప్పేటప్పటికి వీళ్ళతో మనం డైరెక్ట్గా డీల్ చేసి పద్ధతి కాదు ఇది, మనం ఒక సాఫ్ట్ సైడ్ తీసుకోవాలి అని వాళ్ళు క్రూయల్ మైండ్ తోటి ఆలోచించి ఈ రిలీజియన్ అనే టాపిక్ని అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి క్రిస్టియన్ మిషనరీస్ చాలా వచ్చినాయి, క్రిస్టియన్ కన్వర్షన్స్ కూడా చాలా జరిగినాయి. అలా క్రిస్టియన్ మిషనరీ వచ్చిన తర్వాత చాలా జరిగినాయి. అలాగే గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అసలు హుక్కీస్ అనే పేరు ఎనామినేట్ చేసిందే బ్రిటిష్ గవర్నమెంట్. గట్టిగా మనం ఆ సబ్జెక్ట్ అంటూ డీప్లోకి వెళ్తే, అలాగే ఈ హుక్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అంటే ఆ వ్యాలీ దగ్గర ఒక 3 చర్చిలు తగలబెట్టేశారు, కొన్ని టెంపుల్స్ కూడా తగలబడ్డాయి. అయితే క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హుక్కీస్లో బ్రిటిష్ కన్వర్షన్స్ వల్ల వాళ్ళు డీప్గా హట్ అయ్యారు. రోడ్ల మీకు సివిల్ వర్క్ దిగడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ సివిల్ వార్స్ ఇలా జరగడం ఇదంతా ఒక ఇష్యూ. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు వచ్చినప్పుడు అమిత్ షా గారు ఆయన ఏమన్నారంటే, హుక్కీస్ చెప్పే మాటలు మాకు వినపడుతున్నాయి, హుక్కీస్ బాధ మాకు వినపడుతుంది, మేము గనక గవర్నమెంట్ పవర్లోకి వస్తే 2024లో మేము ఆ మణిపూర్లో ఉన్న ఇష్యూ మొత్తాన్ని వితిన్ 5 yearsలో సెటిల్ చేసేస్తాం, అసలు దాంట్లో ఇష్యూ లేకుండా చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే అదే ఈ దారుణానికి ముందుకు తీసుకెళ్లేలా చేసింది. ఈ మాట ఎందుకు అంటానంటే, ఇది చెప్పకూడదు, కొంచెం బ్రూటల్గా ఉంటుంది, కానీ చెప్పాలి, మీకు నిజం తెలియాలి కాబట్టి. ఒక పోలీస్ స్టేషన్కి 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు వెళ్తున్నప్పుడు ఈ 3 అమ్మాయిలని బట్టలు లేకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ ఉన్న మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 అమ్మాయిలని బట్టలు లేకుండా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అక్కడ ఏమైందంటే, అక్కడ 7 districtsలో ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేశారు ఫర్ సమ్ రీజన్. అక్కడ ఏమైందో తెలీదు. ఆ వీడియో బయటకు వచ్చి వైరల్ అయిపోయింది. దాంతో మొత్తం ఇండియా మొత్తం బగ్గుమంది, ఇండియాస్ బర్నింగ్ టాపిక్ అయింది అది. ఆ విషయం మీద నరేంద్ర మోడీ గారు కనీసం ఒక 80 days వరకు రియాక్ట్ కూడా అవ్వలేదు. ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వలేదో కూడా మనకు తెలీదు, సమ్ రీజన్స్ ఆయనకి ఏదైనా ఉండొచ్చు. అయితే అది కూడా ఒక రీజన్ అయింది, ఇంత జరిగినా కూడా రియాక్ట్ అవ్వలేదని. అది ఇంకా బగ్గుమంది. 80 days తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు, వాళ్ళకి శిక్ష అమలు చేశారు. ఎవరైతే అమ్మాయిల నడిపించారో వాళ్ళకి తగిన శిక్షలకు పడింది. అయితే నేను అనేది ఏంటంటే, ఎందుకు గవర్నమెంట్స్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి? నేను ఒక బీజేపీనో లేకపోతే ఇంకోళ్ళనో నేను మాట అంటలేదు. నాకు ఒక గవర్నమెంట్ మీద ఎలాంటి ఇష్యూ లేదు. నేను ఒక గవర్నమెంట్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా నేనేమి టాలరేట్ చేయట్లేదు. కాకపోతే ఆల్ గవర్నమెంట్స్, ఇండియాలో కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, కానీ దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మన వాళ్ళు ఎవరు లేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఒకవేళ ప్రభుత్వాలు కరెక్ట్గా ఉన్నా జనాలు కరెక్ట్గా ఉండరు. ఎందుకు చిన్న దాన్ని ఒక సొల్యూషన్తో పోయి దానికి చిలికి గాలివాన అయింది. ఇప్పుడు
ఎప్పుడైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే ఈ అక్కడ ఉన్న మణిపూర్ దగ్గరలో ఉన్న లోకల్ బీజేపీ గవర్నమెంట్కి కొంచెం రిఫ్ట్ ఉందన్న విషయం అందరికీ తెలుసు, సరిగ్గా వినరు అనే విషయం రూమర్స్లో అందరూ తెలుసు, అందరూ అనుకుంటున్నారు. ఓకే, ఇట్స్ ఓకే, విన్నారు వినకపోరు అది వాళ్ళ పర్సనల్, ఇట్స్ ఏ పర్సనల్. అయితే ఇక్కడ వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ హుక్కీస్కి సపోర్ట్గా ఉంటానని చెప్పిందో అప్పుడే ఆ మీతేస్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటే మరి మన పరిస్థితి ఏంటి, మనం వేరైపోతాం అనే ఉద్దేశంతో దాడులు చేయడం మొదలుపెట్టింది. ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ పాపులర్ యాక్ట్. ఆ యాక్ట్ ఈ మధ్యకాలంలో కూడా చాలామంది వాడుతున్నారు. ఆ యాక్ట్ హుక్కీస్కి మరియు ఈ మీతేస్కి మధ్య ఉన్న ఈ డిస్కషన్కి చాలా పెద్ద రీజన్ అయింది. అంటే ఎప్పుడైతే World War II టైం నుంచి ఆ బ్రిటిషర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారని తెలిసిందో ల్యాండ్ ఖాళీగా ఉంటుందనే విషయం వీళ్ళకి అర్థమైంది, ఎవరికి అక్కడ ఉన్న ట్రైబ్స్కి. అప్పుడు వాళ్ళు కొంతకాలం అలా సైలెంట్గా ఉన్న తర్వాత ఇండియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఏం చేసిందంటే ఇంక ఇలా ఉంటే సెపరేట్గా ఉంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రిన్సిపల్లీ స్టేట్స్ అని మీకు చెప్పాను, డైరెక్ట్లీ రూల్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన స్టేట్స్ని వదిలేసి వెళ్ళిపోయింది. లైక్ ఇండియా సంథింగ్ ఎల్స్ అన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ప్రిన్సిపల్ స్టేట్స్ ఎవరికి అలా డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు మణిపూరే ముందుకు వచ్చింది, మేము మీతో కలిసి ఉంటాం. ఈ స్టేట్ని మనం ఎలాగ సెపరేట్గా వదిలేస్తే, అదే ఆ మధ్యలో ఉన్న ల్యాండ్ ఇష్యూని అలా సెపరేట్గా వదిలేస్తే ఇది ఎప్పటికైనా సరే మనకి ఇష్యూ అవుతుంది, ఎప్పటికైనా సరే మనకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఎవరైతే ఆ స్టేట్ హోమ్ వ్యక్తి ఉన్నారో అతన్ని హౌస్ అరెస్ట్ చేసి మర్జర్ అగ్రిమెంట్ సైన్ చేయించింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ వే. అలా చేయడం వల్లే ఈరోజు ఎంతో కొంత సార్ట్ అవుట్లో ఉంది, లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. మర్జర్ అగ్రిమెంట్ సైన్ చేయించింది. అయితే ఆ తర్వాత వచ్చిన సీఎం 1947లో ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాళ్ళకి డినామినేట్ చేశారు. దాంతో వచ్చింది ఈ గొడవ అంతా. వీళ్ళు మీతేసి ఎవరైతే ఉన్నారో మేము కూడా ట్రైబ్సే, మేము కూడా చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం, మేము ఎందుకు ఇక్కడ ఈ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో మేము ఉండకూడదు, మేము ఎందుకు అర్హులం కాదు అలా గొడవ జరగడం అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది. అలా మొదలైన తర్వాత ఈ చర్చిలు తగలపెట్టడం, గుళ్ళు తగలపెట్టడం, ఈ అమ్మాయిల విషయం ఇవన్నీ కూడా చిచ్చు రాజేసినాయి. ఇంకా దాన్ని ఆపడానికి చేతులు కూడా అందుబాటులో లేనంత దూరం వెళ్ళిపోయింది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది స్ట్రైట్ టు ద గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు. వై ఆర్ యూ నెగ్లెజింగ్ ద ప్రాబ్లం రాగానే వెంటనే రియాక్ట్ అవ్వండి సార్. ప్రాబ్లం రాగానే రియాక్ట్ అవ్వకపోతే దాని పర్యవసానాలు ఇంత దూరం వెళ్తాయి. మనం ఆ చిలికి గాలివాన అయ్యేంత వరకు ఎదురు చూడకూడదు. అందులోనూ నేను ఏ గవర్నమెంట్ని మళ్ళీ పర్సనల్గా స్ట్రెచ్ చేసి చెప్తున్నాను, నేను ఏ గవర్నమెంట్ని పర్సనల్గా అబ్యూస్ చేయట్లేదు. ఆల్ గవర్నమెంట్స్ కలిసి పనిచేస్తేనే ఇండియా ఎప్పటికైనా డెవలప్ అవుతుంది. లేకపోతే ఎప్పటికైనా సరే ఇండియా ఇలా కొట్టుకుంటూ కుళ్ళు కుతంత్రాలతో ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి 2095 వచ్చినా కూడా, నేను ఒకవేళ పోయినా కూడా ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత రోజు. ఏం సంపాదించాం మనం ఇంత 75 years ఇండిపెండెన్స్లో ఏం సంపాదించాం మనం? కుళ్ళు కుతంత్రాలు, గొడవలు, కొట్లాటలు, మానభంగాలు, ఈ చెత్త చెదారం తప్ప మనం ఏం సంపాదించాం? రాజుల కాలానికి ఇప్పటికీ ఏం తేడా ఉంది? మనం సుఖంగా ఉంటున్నాం, ఇక్కడ డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాం కాబట్టి ఒక ట్రైబల్స్ కానీ లేకపోతే వేరే తక్కువ జాతి ప్రజలు కానీ వేరు చోట్లలో అందుబాటు ధరల్లో ఉన్న సదుపాయాలు లేని చోట్ల ఎన్నో ఉన్నాయి. రాజుల కాలానికి ఇప్పటికి ఏం మారింది? ఏం మారలేదు. అప్పుడు రాజులు పరిపాలించారు, ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, పిఎంలు, సీఎంలు ఇలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. అంటే తేడా, జనాల్లో ఏ మార్పు రాలేదు. నేను నీకే చెప్తున్నాను, చూడు, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే మనలో మార్పు వస్తేనే సొసైటీ గురించి మనం మాట్లాడడానికి ఒక అర్హత ఉంటుంది, సొసైటీలో మనం బతకడానికి ఒక వాల్యూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు మీకు ఇస్తారు, ఏం చేస్తారు? దాంతటి ఎంత డ్యామేజ్ అయింది మణిపూర్ మొత్తం. వాళ్ళకి సరైన సదుపాయం లేదు, స్కూల్ లేదు, వాటర్ లేదు, ఎంత ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని ఎవరు పట్టించుకోరు. ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా సరే చూసి మోటివేట్ అయ్యి ఏదో లైక్ కొట్టండి అని చెప్పడం కాదు.
ఇలాంటి ఇష్యూస్ మీ దాకా ఎందుకు తీసుకొస్తున్నాం అంటే మీరు ఇలాంటి అవగాహన తెచ్చుకుని దాని మీద రేస్ చేస్తారండి. నేను నీకే చెప్తున్నాను, వీడియో ఎవరైతే చూస్తున్నా నీకే చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక విషయం మన వల్ల అవ్వదు, లేకపోతే మనకు అందుబాటులో లేదనుకుంటే వదిలేయి, అంతే తప్ప ఏదైనా సరే చేసి సాధించాలి. మనకి ముఖ్యమైంది లేకపోతే మనకు అవసరమైంది వాటి గురించి పోరాడచ్చు. ఆ పోరాటం కూడా ఎలా ఉండాలి, అవతల వాళ్ళకి డ్యామేజ్ చేయకుండా మన పని అయ్యేలా ఉండాలి. మన పని అవ్వట్లేదన్న వైలెన్స్లోకి దిగితే వైలెన్స్ మాత్రమే మిగులుతుంది, అంతే తప్ప మీరు అనుకున్న పనులు అవ్వవు. కామ్గా కూర్చుని మాట్లాడుకోవడానికి కొట్టుకోవడానికి పెద్ద దూరం ఏమి ఉండదు, ఎదురెదురుగానే ఉంటాయి రెండు సిచ్యువేషన్స్ కూడా. మనం ఏ దారి ఎంచుకుంటాం దాన్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే నీకే చెప్తున్నాను, చూస్తున్నా నీకే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం మారింది? చెత్త చెదారం, కుళ్ళు, కుతంత్రాలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, ఇవి తప్ప ఇంకేం కొత్తగా రాలేదు ఇక్కడ. ఇవి మార్చితేనే ఇండియా ఈ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకోవడానికి మనకు ఒక హక్కు ఉంది. 75 years ఇండిపెండెన్స్లో మనం పాలు పంచుకోవడానికి, చెప్పుకోవడానికి, ఒక గర్వంగా చెప్పుకోవడానికి ఒక పదం ఉంది మనకి. అది లేదు ఇది లేదు. నేను ఒకే ఒక విషయం స్ట్రైట్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇండియాలో మణిపూర్ గురించి జరిగే విషయం మనం తెలుసుకోవడం మన అవసరం మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఎందుకంటే అది ఏదో చిన్నపాటి గ్రామం కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియా, మణిపూర్ అన్నది. ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.